హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ అన్నమాట. టమాటా ప్యూరీ యూస్ చేసి నేను చికెన్ సెమీ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి రోటీలోకి కానీ బటర్ నాన్ కానీ ఫుల్కా కానీ చపాతీ కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. సో దీనికోసం నేను వచ్చేసి 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. ఇట్లా స్కిన్తో తీసుకున్నాను నేనైతే మాత్రం. సో దీన్ని ఒక 3 టైమ్స్ నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా వాష్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి 750 గ్రామ్స్ చికెన్కి ఇట్లా 3 టమోటాస్ పెద్దవి తీసుకున్నాను అనమాట. వీటిని కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి కట్ చేసి. తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయి పొట్టు తీసేసి ఇందులోనే వేసి ప్యూరీ రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఇది పక్కకు పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి హీట్ అవనిచ్చి మనకి దీనికి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవనిచ్చి ఇందులోనే మనము కొంచెం కరివేపాకు వేసుకుంటే అరోమా బాగుంటుంది అన్నమాట. సో కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటా ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఆనియన్ వేయట్లేదు, అల్లం వేయట్లేదు అన్నమాట. సో ఈ టమాటా ప్యూరీని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. పచ్చివాసన అంతా పోయేసి ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మంట తగ్గించేసుకోవాలి. హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. వేసేసి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకోవాలి రిమైనింగ్ ప్రాసెస్ అంతా కొద్దిసేపు. ఇట్లా మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ అంతా కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసి ఈ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఈ టమాటా ప్యూరీ అనేది ముక్కలకి మొత్తానికి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం కలిపేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలన్నమాట. అలాగే ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి వేసేసి వదిలేసేయండి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఈ చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఈ చికెన్లో వాటర్ మొత్తం రిలీజ్ అవ్వాలన్నమాట. ఇట్లా రిలీజ్ అయిపోయేసి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా కొద్దిసేపు దీన్ని ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది వచ్చేసి 70% వరకు చికెన్ కుక్ అయ్యే వరకు ఇట్లనే కుక్ చేసుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా బాగా ఒక 70% చికెన్ కుక్ అయిపోవాలి. ఆ తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ముందే యాడ్ చేస్తే అడుగంటకు పోతుంది మొత్తము. సో ఒక 70% కుక్ అవనిద్దాం. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే ఉప్పు ఒకసారి చెక్ చేసేసుకున్నాను, కొంచెం తక్కువ ఉంది, అందుకని ఉప్పు కొంచెం యాడ్ చేశాను. సో ఇప్పుడు మనము ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. 70% కుక్ అయిపోయింది. సో స్పైసెస్ యాడ్ చేసుకొని రిమైనింగ్ కుక్ చేసుకోవాలి. మేము వచ్చేసి స్పైసీ అనేది కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం పౌడర్ వేసాను. ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఆ తర్వాత బాగా ఘాటుగా ఉండడానికి అని చెప్పి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అల్లం వేయం కాబట్టి నీచు వాసన అంతా రాకుండా కొంచెం ఘాటుగా ఉండడానికి కొంచెం గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. స్పైసీ అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే అడుగంటుకు పోతుంది, ఎందుకంటే స్పైసెస్ యాడ్ చేసేస్తున్నాం కాబట్టి అడుగంటుకు పోతుంది. మళ్ళీ ఆ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పైన బాగా రోస్ట్ లాగా అయిపోవాలి, లోపల కాస్త జ్యూసీగా ఉండాలన్నమాట. అప్పుడే బాగుంటుంది చికెన్.
సో ఇంకొక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఇది బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉంటుందన్నమాట, చాలా లైట్గా ఉంటుంది. చపాతీకి, బటర్ నాన్కి, పుల్కాకి చాలా బాగుంటుందన్నమాట. కావాలంటే ట్రై చేయండి. కొంతమంది ఆనియన్ను అవాయిడ్ చేస్తారు ప్రజెంట్ డేస్లో. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఆనియన్ అనేది అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా టమోటా ప్యూరీ వేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం లెమన్ ఉంటే స్క్వీజ్ చేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇది మన రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.